Hello girls, how are you? Very good afternoon, how are you? Please sit down. What class అవుతుంది నాన్న? నాన్న? I know that you are 9th class. 9th class? But సింగిడియా? తెలుగు చెప్తున్నా మేడం, సరళత మేడం. లలిత మేడం. లలిత మేడం తెలుగు చెప్తున్నా. భరించలేని శబ్దాలు ఎక్కువ తక్కువ మాట్లాడితే కాకి కూడా బంద్ చేయండి. అంతేనా? అంతేనా? సంకల పిల్లి అంటే తర్వాత నీళ్లు నమ్ములుట. గుడ్, బాగా చేస్తున్నాను. కోడి మెదడు అన్ని నువ్వు చెప్తున్నావు. కోడి మెదడు. అరే నీ కేంద్రం కోడి మెదడు ఉంది అంటావు. అంటాం కదా తెలంగాణలో. ఇళ్ళ అంటున్నా కదా. అంటే ఏంటంటే కుడిగా పడ్డది లేకుండా కుడిగా పడ్డది అంటే ఏం చెప్పలేక తెలియలేకపోవడమా? అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏందన్నా చెప్పు. ఉడుం పట్టు. ఉడుం లాగా గట్టిగా పట్టిన వీడు వదులుతలేదు అంటే గట్టి పట్టుదలకు నిదర్శనం ఉడుం పట్టు. అంతేనా? షూర్. ఏం మేడం ఏం చెప్తున్నారు వీళ్ళు? 87కి ఎంత క్లాస్కి ఎంత పెట్టిందో క్లాస్కి పెట్టి చెప్తుంది బాబు. కంటి లోపాలు. నువ్వు లేవు నాన్న. కంటి లోపాలకు కారణాలు ఏంటి? ఎన్ని కంటి లోపాలు ఉంటాయి? ఏం చేయాలి? వాటి కారణాలు ఏంటి? ఏం చెప్తుంది? ఏ విటమిన్ లోపం ఉంటే కంటికి వస్తుంది. అసలు దృష్టి, దీర్ఘ దృష్టి, చత్వారం అంటే ఫిజిక్స్. బయాలజీ అంటే ప్రియదర్శిని. నీకు ఏ గేమ్ బాగా ఇష్టం ఆడుకోవడం అంటే? కబడ్డీ ఆడినావు ఎప్పుడన్నా? ఎప్పుడు ఆడతావు రోజు? ప్రైజ్ వచ్చిందా? చూస్తే పక్కలు తీసి పక్కన పడేస్తారు. ప్రైజ్ వచ్చిందా? కబడ్డీ ఖోఖోనా కబడ్డీ? మంచి పద్యం చెప్తాను అక్కడ. నాన్న ఇప్పుడు కరోనాలో ఇంట్లో ఉన్నారు కదా 8 నెలలు, ఎట్లా అనిపిస్తుంది? ఒకేసారి కరోనా తర్వాత మళ్ళీ స్కూల్లోకి వస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ యు ఆర్ ఫీలింగ్? మంచిగా అర్థమవుతుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అర్థం కాదు కదా. ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? సో ఆన్లైన్ క్లాస్ కంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా క్లాస్లో పాల్గొనడం అనేది మంచిగా అనిపిస్తుంది. అంతేనా? ఇంకేమన్నా చేంజ్ అనిపిస్తుందా? అలవాటు తప్పి 8 నెలలు ఇంట్లో ఉండి ఒక్కసారి స్కూల్కి వస్తే ఎట్లా అనిపిస్తుంది? స్కూల్నే బాగుందా? ఇంట్లో బోర్ కొట్టిందా? పని చెప్పిందా? లేవు. ఏం పేరు నాన్న? శ్రావణ. ఏమనిపించింది నాన్న? చదువు మర్చిపోతున్నామేమో అని భయమైందా? ఓకే. ఏం కావాలనుకుంటుంది శ్రావణి? డాక్టర్. వెరీ గుడ్.
నైస్. సో డాక్టర్ కావాలంటే ఏం చేయాలి శ్రావణి? నానా బాగా చదువుకొని సో 10th అయిపోయిన తర్వాత ఏం చదవాలి? బైపీసీ తీసుకోవాలి, అంతే కదా? బైపీసీ తీసుకొని బాగా ప్రిపేర్ అయితే డాక్టర్ అవుతారు, అంతే కదా? డాక్టర్ అయి శ్రావణి ఏం చేయాలనుకుంటుంది? అమెరికా పోవాలనుకుంటుందా? ఇక్కడే ఉండాలనుకుంటుందా? ఇక్కడే ఉండి మన మన ప్రజలు మంచిది. పేద ప్రజలకు సాయం చేయాలనుకుంటుంది శ్రావణి, అంతేనా? శ్రావణికి ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం? అన్ని సబ్జెక్టులు ఇష్టం. ఓహో, వెరీ గుడ్. అన్నీ ఇష్టమేనా? అన్నిట్లో ఏది బాగా ఇష్టం? అన్నింటిలో కన్నా తెలుగు జరా. తెలుగు టీచర్ బాగా ఉంటుంది. ఇన్స్పైర్ అయ్యేది తెలుగు. ఎవరిని కలిసినా తెలుగు అంటున్నామ్మా. లతమ్మ, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంది పిల్లల మీద. ఐ థింక్ యు ఆర్ టీచింగ్ వెరీ వెల్. సో ఎవ్రీ స్టూడెంట్ ఈస్ సేయింగ్ ఐ లైక్ తెలుగు. రైట్ అమ్మ, నువ్వేం కావాలనుకుంటున్నావు? డాక్టర్. అందరు డాక్టర్గా ఉన్నారే గర్ల్స్. సో నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? భౌతిక భౌతిక శాస్త్రం. సైన్స్. ఏ నాన్న ఇంతమంది ఎదురున్నాను ఫోటోగ్రాఫర్లు తీసుకోండి, నేను ఫోటో తీస్తాను. దృష్టిలో దగ్గర ఉన్నాయి చూడలేము, దూరంగా ఉన్నాయి చూడగలుగుతాము. దూర దృష్టిలోనేమో దగ్గరగా ఉన్నాయి చూడలేము, దూరంగా ఉన్నాయి స్పష్టంగా చూడగలుగుతాం. చత్వారం అంటే 40 years అబోవ్ ఏజ్ వాళ్ళు చూడలేము, అది సాధారణంగా వచ్చి కంటిన్యూ. మేడం అడిగారు ఏ విటమిన్ ఏది ఏ లోపం అంటే కళ్ళకి లోపం వస్తుంది. ఏ విటమిన్? ఏ విటమిన్? కంటి లోపానికి ఏ విటమిన్ లోపం నుంచి వస్తుందా బాబు? ఎక్కువ ఏ విటమిన్ తీసుకోవాలి అంటే ఏం పేరు నాన్న? మంచిగా రావాలి. గణేష్ గణేష్. భాయ్, నీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం? తెలుగు. ఒక మంచి పద్యం చెప్పు, నీకు నచ్చిన పద్యం చెప్పు. చిన్నగా తీయనుండు సాధనముగా పనులు సమకూరు విశ్వదాభి రామవేలు వెరీ గుడ్. నారాయణ ఏం పేరు నాన్న? కుమార్. ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం నీకు? తెలుగు. అందరూ తెలుగే ఉందని సైన్స్ ఇష్టం కదా. సార్లు ఎప్పుడు చూడలేదా? టీవీలలో చూడలేదా? ఎవరు మరి పేరు చెప్తున్నావు, మళ్ళా దగ్గరికి వచ్చేసరికి జర భయం అవుతుందా? తెలుగు ఇష్టమా? తెలుగు టీచర్ పేరు ఏంటన్నా? స్వర్ణలత టీచర్, లలిత టీచర్. లలిత టీచర్. ఏ టీచర్ బాగా చెప్తుంది? స్వర్ణలత టీచర్ బాగా చెప్తుందా? గుర్తేదనిపిస్తుంది నీకు అన్నిటికంటే? లెక్కలా గొట్టేది ఉంటుంది. మ్యాథ్స్ గుర్తు అనిపిస్తుందా? మ్యాథ్స్ టీచర్ ఎవరు? అదే గుర్తు అనిపిస్తుందా? మంచి వినాలంటూ ఆయన వచ్చి ఇట్లా మరి ఎక్కడ మంచిగా అనుకోవాలి. ఏం పేరు నాన్న? సత్యనారాయణ. గుడ్ బాయ్. సత్యనారాయణ, నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం నాన్న? తెలుగు. ఒక మంచి పద్యం చదువు. నీకు నచ్చిన పద్యం? ఉప్పు కప్పుడు రాలా క్లాసులు అయినాయి, అటెండ్ అయినావా? కొద్దిగా మనకు గాడి తప్పినట్టు అయింటది కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? సడన్ గా 8 నెలలు స్కూల్ బంద్ అయ్యి మళ్ళీ వస్తే నీకు ఎట్లా అనిపిస్తా ఉంది స్కూల్? టీచర్లు బాగా చెప్తుందా? మధ్యాహ్న భోజనం పెట్టిందా? కొడుగుడు వస్తుందా? అక్షయ పాత్ర సో అన్నం వస్తుంది కదా, వేడిగా ఉంటుంది అన్నం, మరి తినబుద్ధి అవుతుందా? పెడుతున్నారు కదా కడుపు నిండా. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అవుతున్నాయి క్లాసెస్? 4:30 వరకు అవుతున్నాయా?
మరి ఎట్లా సిలబస్ అందుకుంటామా? మనం 10th ఎగ్జామ్స్ రాయడానికి 8 నెలలు గ్యాప్ అయింది కదా, ఎట్లా అనుకుంటున్నారు? ఆన్లైన్లో చెప్పిన క్లాసాలు అర్థమైనాయి, మళ్ళీ చెప్పమంటున్నారా? అదే సార్. అది రిపీట్ చేస్తున్నారా? కొంచెం ఫాస్ట్ కొంచెం ఫాస్ట్ అన్ని ఆన్లైన్లో చెప్పినట్టు చెప్తున్నారా? నీకు ఎన్ని ఎక్కాలు వస్తాయి? 15 15 నాళ్ళ ఇంతసేపు ఆలోచిస్తాను. 12 మూల 12 ఎంతల 9 ఎంతల 8 తొంబుల వినండి. భయానికి చెప్తలేవా రావా? ఫుల్లే బాగుందా? ఇంత బోర్ కొట్టిందా? పని చెప్పిందా? చదువు మర్చిపోతున్నాను. లేదు. ఏం పేరు నాన్న? శ్రావణి. శ్రావణి. ఏమనిపించింది నాన్న? ఇట్లా పని చెప్పకుండా చదువు మర్చిపోతున్నామని బాధ. చదువు మర్చిపోతున్నామేమో అని భయమైందా? ఓకే. ఏం కావాలనుకుంటుంది శ్రావణి? డాక్టర్. డాక్టర్. వెరీ గుడ్. నైస్. సో డాక్టర్ కావాలంటే ఏం చేయాలి శ్రావణి? నాన్న బాగా చదువుకొని ఆ తర్వాత మళ్ళీ స్కూల్లోకి వస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ యు ఆర్ ఫీలింగ్? మంచిగా అర్థమవుతుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అర్థం కాదు కదా నాన్న? ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? సో ఆన్లైన్ క్లాస్ కంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా క్లాస్లో పాల్గొనడం అనేది మంచిగా అనిపిస్తుంది. అంతేనా? ఇంకేమన్నా చేంజ్? మీరు ఇద్దరు కూర్చోండి. ఉదయం ఉన్నాను. పివి నరసింహారావు గారు మీకు ఉంది కదా పాఠంలో? పివి నరసింహారావు గారి గురించి చెప్పు. దాని గురించి విన్నాం ఇదివరకు పేరు. ఎవరు పివి నరసింహారావు గారు? ఎవరన్నా చెప్తారా పివి నరసింహారావు గారి గురించి ఇక్కడ? ఎవరు చెప్తారు నాన్న? ఎనీబడి కెన్ సే అబౌట్ పివి నరసింహారావు గారు? మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి గారు, తెలుగు బిడ్డ. అవునా? బహుభాషా కోవిదుడు. అవునా? ఎక్కడ పుట్టినాడు పివి నరసింహారావు గారు? కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో పుట్టాడు. అంతే కదా? ఇంకేం చెప్తారు పివి నరసింహారావు గురించి? ఎన్ని భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలుగుతారు? 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. అనేక భాషల్లో మాట్లాడేటువంటి వారిని ఏమంటాం మనం తెలుగులో? బహుభాషా కోవిదుడు కదా మేడం? కొంచెం పికప్ చేయండి.